ఒకసారి ఊహించుకోండి, 1708వ సంవత్సరం మొఘల్ సామ్రాజ్యపు తిరుగులేని ఆధిపత్యానికి ప్రతీకైన మన గోల్కొండ కోట. ఆ కోట దర్బారులో సింహాసనం మీద రాజదండం పట్టుకుని ఒక వ్యక్తి కూర్చున్నాడు. కాని ఆ చేతులు చూస్తే రాకుమారుడి సున్నితమైన చేతుల్లా లేవు కదా. ఎగ్జాక్ట్లీ. దశాబ్దాల పాటు తాటి చెట్లు, ఈత చెట్లు ఎక్కి ఎక్కి కాయలు కాసిన చేతులవి. ఒక సామాన్య కళ్ళు గీత కార్మికుడు, కటిక పేదరికంలో పుట్టిన ఒక బడుగు జీవి ఏకంగా భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగి ఆ గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించాడు. వినడానికేదో కల్పిత కథలా అనిపిస్తుంది కాని ఇది అక్షరాలా నిజం. అవును, చరిత్ర పుటల్లో ఎక్కడో దాగిపోయిన ఆ అద్భుతమైన వీరుడు సర్వాయి పాపన్న, అదేనండి మన పాపుడు జీవితం గురించి. ఈ కథ మొదలయింది 1665లో వరంగల్ దగ్గర్లోని ఓ చిన్న పల్లెటూరు. ఊరంతా అమ్మవారి పండుగ సంబరాల్లో మునిగిపోయింది. అంతా డప్పుల చప్పుళ్ళు, పాటలతో సందడి సందడిగా ఉంది. ఆ పండగ సందడికి కాస్త దూరంగా ఒక పేద గౌడ కుటుంబం. ఆ ఇంట్లో సర్వమ్మ అనే వితంతువు తన చిన్న కొడుకుని మొదటిసారి కళ్ళు గీసే పనికి పంపిస్తోంది. ఇంట్లో పరిస్థితి అస్సలు బాగోలేదు. అందుకే ఆ చిన్నారి భుజాల మీదే కుటుంబ భారం పడింది. పాపం, ఆ కుర్రాడికొక చిన్న ఆశ ఉండేది. అదేంటంటే తను కష్టపడి సంపాదించిన మొదటి డబ్బుతో వాళ్లమ్మకి ఒక కొత్త చీర కొనివ్వాలని. ఆ ఆలోచనే అతనికి ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. సంతోషంగా చెట్టెక్కి కళ్ళు గీసి అమ్మడానికి అంగడికి బయలుదేరాడు. కాని మార్కెట్లో అతని కల అది కలగానే మిగిలిపోయింది. ఎందుకంటే అక్కడ ఒక స్థానిక భూస్వామి వచ్చాడు. అతని కష్టాన్ని చూసి జాలిపడలేదు, పైగా అవమానిస్తూ ఒక నాణెం ముఖం మీద కొట్టి ఆ 10 కుండల కల్లును లాక్కెళ్ళిపోయాడు. తెలుసా, ఆ ఒక్క సంఘటన, ఆ ఒక్క అవమానం ఆ కుర్రాడి జీవితాన్నే కాదు, దక్కన్ చరిత్రగతిని కూడా మార్చేసింది. ఆ అవమానం, ఆ అన్యాయం ఆ కుర్రాడి గుండెలో ఒక అగ్గి రాజేసింది. శ్రామికుల శ్రమను పీల్చే ఈ పెత్తందారి వ్యవస్థపై తిరగబడాలనే ఒక బలమైన సంకల్పానికి బీజం వేసింది. ఆ కుర్రాడే ఆ తర్వాత చరిత్రలో నిలిచిపోయిన సర్వాయి పాపన్న. అసలు ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, దేశ్ముఖులు, జమీందారులు అనే పెత్తందారులుండేవారు. వీళ్లు నవాబులకు ప్రతినిధులుగా పనిచేస్తూ ఊళ్లలోని భూములన్నింటినీ తమ కంట్రోల్లో పెట్టుకునేవారు. బడుగు వర్గాల ప్రజల శ్రమను దోచుకుంటూ వాళ్లు మాత్రం విలాసవంతమైన జీవితం గడిపేవారు. పాపన్న తిరగబడింది సరిగ్గా ఈ దోపిడీ వ్యవస్థపైనే. పాపన్న పెరిగి పెద్దయ్యాక ఒక విషయం అర్థం చేసుకున్నాడు. ఇది తన ఒక్కడి సమస్య కాదని, తనలా ఎంతోమంది పీడిత ప్రజలు ఇదే బాధను అనుభవిస్తున్నారని గ్రహించాడు. ఈ అన్యాయం కేవలం తన కులానికే కాదు, అన్ని బడుగు కులాల వాళ్లు ఇదే దుస్థితిలో ఉన్నారని తెలుసుకున్నాడు. అందుకే అతను సైలెంట్గా ఉండలేదు. తనలాంటి వాళ్ళందర్నీ, అన్ని బడుగు కులాల వారిని ఏకం చేశాడు. చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, దూధేకుల పీరు, కొత్వాల్ మీర్ సాహెబ్ ఇలా ఎందరో మిత్రులతో కలిసి ఒక సైన్యాన్ని తయారు చేశాడు. ఇది రాజుల సైన్యం కాదు, ఇది నిజమైన బహుజన సైన్యం, ప్రజల ఉద్యమం. ఇప్పుడు చూడండి, ఈ నెంబర్ 12,000. నమ్మగలరా? కేవలం 100 మందితో మొదలైన పాపన్న సైన్యం చూస్తుండగానే 12,000 మందికి పెరిగింది. అంటే అర్థం చేసుకోండి, ఈ సంఖ్య అప్పటి జమీందార్లకు, నవాబులకు ఎంతలా నిద్రపట్టకుండా చేసుంటుందో. పాపన్న విజయాలు మామూలువి కావు. అతని దెబ్బకి భారతదేశంలోనే అత్యంత శక్తివంతుడైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూడా ఆశ్చర్యపోయాడు. మహారాష్ట్రలో శివాజీ తనని ఎలా ఎదుర్కొన్నాడో ఈ తెలుగు గడ్డ మీద కూడా అలాంటి వాడే పుట్టాడని ఔరంగజేబు గుర్తించాడు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు పాపన్న విజయం ఏ స్థాయిదో. అతని ఎదుగుదల చాలా ప్లాన్డ్గా సాగింది. 1675లో సర్వాయిపేటలో తన మొదటి కోటను కట్టాడు. దాన్ని ఒక బేస్గా చేసుకుని అక్కడ్నుంచి వరంగల్, భువనగిరి, కొల్లనుపాక లాంటి కీలకమైన ప్రాంతాలన్నిటినీ తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. అతని ప్రయాణం చివరికి దక్కన్కే అధికార కేంద్రమైన గోల్కొండ కోట దగ్గర ఆగింది. సరిగ్గా అదే సమయానికి ఔరంగజేబ్ చనిపోవడంతో దక్కన్లో అధికారం కోసం పోటీ మొదలైంది. ఈ గందరగోళంలో కొత్త మొఘల్ చక్రవర్తి బహదూర్ షాకు స్థానికంగా సపోర్ట్ అవసరమైంది. అతను పాపన్న బలాన్ని గుర్తించి ఒక ఒప్పందం చేసుకున్నాడు. దాని ఫలితమేంటో తెలుసా? ఒక సామాన్య గౌడ కుటుంబంలో పుట్టిన సర్వాయి పాపన్న గోల్కొండ సింహాసనాన్ని ఎక్కాడు. ఇది చరిత్రలో అంతకుముందు ఎప్పుడు జరగని ఒక విప్లవం. రాజు అయ్యాక పాపన్న మిగతా రాజుల్లా ప్రవర్తించలేదు. అతను సంపదను పోగేసుకోలేదు. తాను గెలిచిన కోటల్లో దొరికిన బంగారం, డబ్బు మొత్తాన్ని పేద ప్రజలకు పంచిపెట్టాడు.
ఈ ఒక్క పనితో అతను ప్రజల దృష్టిలో ఒక నాయకుడిగా దేవుడిలా నిలిచిపోయాడు. పాపన్న తెచ్చిన మార్పు ఎంత విప్లవాత్మకమో చూడండి. అతని కంటే ముందు అధికారమంటే కేవలం కొన్ని అగ్రకులాల వాళ్లకి, నవాబులకి మాత్రమే. అది పుట్టుకతో వచ్చేది. కాని పాపన్న వచ్చాక రూల్స్ అన్నీ బ్రేక్ అయ్యాయి. మొదటిసారి పీడిత కులానికి చెందిన ఒక నాయకుడు పాలకుడయ్యాడు. అధికారమనేది వారసత్వంగా వచ్చేది కాదు, ప్రజల పక్షాన పోరాడి సాధించుకునేది అని నిరూపించాడు. అంతేకాదు, సంపదను దాచుకోకుండా పేదలకు పంచాడు. ఇదొక విప్లవం కాక మరేంటి? కానీ ఈ మార్పును పెత్తందారులు అంటే ఆ జమీందారులు, దేశ్ముఖులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఒక బడుగు వర్గానికి చెందిన వ్యక్తి తమను పాలించడమేంటని మొఘల్ చక్రవర్తి బహదూర్ షాకు కంప్లైంట్ చేశారు. వాళ్ళ ఒత్తిడికి తలొగ్గిన బహదూర్ షా పాపన్నను బంధించమని ఆర్డర్ వేశాడు. 1708లో స్థానిక నవాబులు, జమీందారులు అందరూ ఒక్కటై పాపన్నను బంధించారు. ఆ తర్వాత ఆయన ఏమయ్యారనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. పాపన్న ప్రభావం ఎంత గొప్పదో చెప్పడానికి ఆ కాలం నాటి ఈ జానపద గీతం ఒక్కటి చాలు. పాపడు వస్తాడంటే కుందేలు కూలబడేను, సింహాలు పులులు తొక్కులాడును అనే ఈ పాట చాలు అతని కీర్తిని, ప్రజల్లో అతని పట్ల ఉన్న భయభక్తులను అర్థం చేసుకోవడానికి. అయితే అతని కథను ఎవరూ మర్చిపోలేదు. శతాబ్దాలుగా జానపద పాటల రూపంలో ప్రజల గుండెల్లో బతికే ఉంది. 1874లో ఒక బ్రిటిష్ చరిత్రకారుడు దాన్ని రికార్డ్ చేశాడు. చివరికి 2022లో తెలంగాణ ప్రభుత్వం ఆయన వారసత్వాన్ని అధికారికంగా గుర్తించి ఆయన జయంతిని, వర్ధంతిని నిర్వహించాలని ప్రకటించింది. ఆయన పేరు మీద ఒక పోస్టల్ కవర్ కూడా రిలీజ్ చేశారు. చూశారా? అధికారిక చరిత్ర మర్చిపోయినా ప్రజల చరిత్ర అతన్ని సజీవంగానే ఉంచింది. సో సర్వాయి పాపన్న కథ ఇది కేవలం ఒక పాత కథ కాదు. అణచివేతపై తిరగబడటానికి, సామాజిక న్యాయం కోసం పోరాడటానికి ఇదొక స్ఫూర్తి. మరి ఆలోచించండి, 100 ఏళ్ల క్రితం నాటి ఈ తిరుగుబాటు వీరుడి కథ ఈరోజు మనకి, మన సమాజంలో అధికారం గురించి, న్యాయం గురించి, అసలు మనం ఏ చరిత్రను గుర్తుపెట్టుకుంటున్నామనే దాని గురించి ఏం చెబుతోంది?